హలో అందరికీ ఈరోజు వీడియో ఏంటో థంబ్నెయిల్లో చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా, నా ఇయర్ రింగ్ కలెక్షన్. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇప్పుడు చూపించే ఇయర్ రింగ్స్ అన్నీ 90% మీషోలో తీసుకున్నవే, ఏదో కొన్ని మాత్రం ఏదైనా ఎగ్జిబిషన్లో అలా తీసుకున్నవి. ఇప్పుడు చూపించే ఇయర్ రింగ్స్ అయితే హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా, ఇవైతే జగదాంబ సెంటర్లో తీసుకున్న 50 రూపీస్. జగదాంబ సెంటర్లో ఇయర్ రింగ్స్ కొన్న మ్యాక్సిమం 50 రూపీసే. 50 రూపీస్కి ఎక్కువ ఉండదు, 50 రూపీస్కి తక్కువ ఉండదు, 50 రూపీసే ఉంటాయి ఎగ్జాక్ట్గా. నెక్స్ట్ ఇయర్ రింగ్స్కి అయితే వెళ్ళిపోదాం. ఇవి కూడా హ్యాంగింగ్సే, కాకపోతే చిన్నవి. ఇవి ఏదైనా సింపుల్ కుర్తీస్ వేసుకున్నప్పుడు అలా ఎక్కువ హెవీగా ఉండవు, సింపుల్గా ఉంటాయి చూడడానికి. ఇవైతే ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. ఇందాక ఎంత మంచి డ్రెస్ వేసుకున్నా దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ లేకపోతే అస్సలు సెట్ అవ్వదు కదా. అందుకే ఎన్ని డ్రెస్సులు ఉంటే అన్ని డ్రెస్కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఉండాల్సిందే. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ చూసేద్దాం. ఇప్పుడు చూపించే ఇయర్ రింగ్స్ అయితే ఇవి మీషోలో తీసుకున్నా. ఇవి 12 పేర్స్ వచ్చాయి. ఇవి హ్యాంగింగ్సే. కాలేజ్కి వెళ్ళేటప్పుడు యూనిఫామ్ మీద అలా చిన్నగా పెట్టుకోవడానికి బాగుంటాయి. ఎక్కువ యూనిఫామ్ మీదకి బాగుంటాయి. చాలా చిన్న హ్యాంగింగ్స్ ఇవి. ఇవన్నీ 120 ఆర్ 140 రూపీస్కి 12 పేర్స్ వచ్చాయి మీషోలో. ఇవి పెట్టుకుంటే అసలు చెవులకి పెట్టుకున్నట్టు కూడా అనిపించదు. అంటే అంత వెయిట్ అనిపించవు, చాలా తక్కువ వెయిట్. ఎందుకంటే చాలా చిన్న హ్యాంగింగ్స్ కదా, చూడడానికి అయితే బాగుంటాయి, డైలీ వేర్కి బాగుంటాయి. ఇవైతే అసలు కలర్ అయిపోవు, ఎన్ని డేస్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ చక్కగా నీట్గా ఒక చిన్న బాక్స్లో అయితే పెట్టొచ్చాయి ఆర్డర్ చేసినప్పుడే. ఇలా చూపించినట్టు సర్దుకోపోతే ఏవి ఎక్కడ ఉంటాయో కూడా తెలీదు, అందుకే ఏ బాక్స్లో పెట్టేస్తున్నాను. ఇవి కూడా ఇప్పుడు చూపించేవి కూడా మీషోలో తీసుకున్నవే. ఇవి చిన్న ఫ్లవర్ ఇంకా బటర్ఫ్లై హ్యాంగింగ్స్. ఇవైతే ఫ్లవర్ హ్యాంగింగ్స్ 3, బటర్ఫ్లై హ్యాంగింగ్స్ 3 వచ్చాయి. అంటే కొంచెం ఎలా ఉంటాయంటే సన్ఫ్లవర్లా ఉంటాయి. ఇవి వైట్ కలర్, ఇంకొకటి బ్లాక్ కలర్ ఉన్నాయి. అవి ఎక్కడ పడిపోయి కనిపించట్లేదు, అందుకే ఇవి ఒకటే చూపిస్తున్నా. ఈ వైట్ కలర్, వీటితో పాటే బటర్ఫ్లై హ్యాంగింగ్స్ కూడా వచ్చాయి. బటర్ఫ్లై బ్లూ కలర్, పింక్, వైట్, ఇదంతా కాంబో అనమాట. ఇవి 160 అలా పడ్డాయి. మీషోలోనే తీసుకున్నాయి. ఇవి కూడా సేమ్ ఇందాక హ్యాంగింగ్స్ చూపించాను కదా, ఇవి కూడా సేమ్ అలానే ఉన్నాయి. అంటే ఎక్కువ బరువు లేకుండా, హెవీగా లేకుండా, చూడడానికి సింపుల్గా అనిపిస్తాయి పెట్టుకుంటే. మీషోలో ఇయర్ రింగ్స్ గురించి అయితే ఎంత చెప్పుకున్నా తక్కువే. తక్కువ ప్రైజెస్కే మంచి క్వాలిటీతో వస్తాయి. అసలు ఎన్ని ఇయర్ రింగ్స్ ఆర్డర్ చేశాను మీషో నుంచి, చాలా బాగుంటాయి. ఇలాంటివి ఇంకొకటి బ్లూ కలర్ ఉన్నాయి. ఇంకా సేమ్ ఒకేలాంటివి కదా, అందుకనేసి ఇంకా కవర్లోంచి తీయట్లేదు. ఇదంతా కాంబో అనమాట. ఇవన్నీ 6 పేర్స్ వచ్చాయి, కానీ మిగతా వాడేసి ఎక్కడ పడేసి కనిపించట్లేదు, అందుకే ఉన్నవి మాత్రం చూపిస్తున్నా. నెక్స్ట్ ఇయర్ రింగ్స్కి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్లో చూపించాను కదా చిన్న హ్యాంగింగ్స్ 80 రూపీస్ ఎగ్జిబిషన్లో తీసుకున్నాను అనేసి, అవి ఒకేసారి తీసుకున్నా. ఇవి కూడా 80 ఆర్ 90 రూపీస్ పడ్డాయి. పైనేమో 3 స్టోన్స్ వచ్చాయి, కిందేమో చిన్న వాటర్ డ్రాప్ లాగా హ్యాంగ్ అవుతుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ పార్టీ వేర్ డ్రెస్సెస్కి అయితే సెట్ అవుతుంది ఇవి బాగా. కాకపోతే ఇవి పెట్టుకున్నప్పుడు కొంచెం బరువుగా అనిపిస్తాయి అంతే. లుక్ అయితే బాగుంటుంది కానీ కొంచెం బరువుగా అనిపిస్తాయి అంతే. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అయితే చూసేద్దాం. ఇవైతే ఇలా నేను ఎప్పుడు ఇయర్ రింగ్స్ అన్నీ ఎక్కువ ఇలాంటి కవర్స్లోనే ఉంచుతూ ఉంటా, తొందరగా కలర్ పోవు అనేసి. పోవు కూడా, ఇలాంటి కవర్స్లో నీట్గా ప్యాక్ చేసుకొని పెట్టుకుంటే కలర్స్ పోవు. ఈ ఇయర్ రింగ్స్ కూడా ఎగ్జిబిషన్లోనే తీసుకున్నా. ఇవైతే 150 రూపీస్. ఇవైతే అన్ని ఇయర్ రింగ్స్లో కల్లా నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్. చాలా అంటే చాలా ఇష్టం. ఇవి బాగుంటాయి కూడా, పార్టీ వేర్కి అయితే ఇంకా సూపర్ ఉంటాయి. కానీ ఇప్పటి వరకు ఏ డ్రెస్ మీదకి అసలు మ్యాచే చేయలేదు. కొన్ని చాలా రోజులు అయింది కానీ ఒక్కసారి కూడా పెట్టుకోలేదు అసలు.
ఇవి చూడడానికి కొంచెం లాంగ్గా ఉన్నాయి కానీ వెయిట్ అయితే అంతేం లేవు. మనం క్యారీ చేయడానికి సింపుల్గానే అనిపిస్తుంది. పార్టీవేర్ డ్రెస్సెస్కి అయితే మాత్రం చెప్పక్కర్లేదు, చాలా బాగా సూట్ అవుతాయి. ఇవి ఎందులో తీసామో ఆ కవర్లో పెట్టేద్దాం, మళ్ళీ కనిపించవు. ఒక చోట పెడితే ఇంకో చోట ఎతకాల్సి వస్తుంది. ఇవి నెక్స్ట్ ఇయర్ రింగ్స్. ఇవి ఎక్కువ హెవీగా అనిపిస్తాయి పెట్టుకుంటే మాత్రం. ఇది కూడా ఎగ్జిబిషన్లోనే తీసుకున్నాను. ఇవి 50 రూపీస్. ఇవి కూడా ఇప్పటి వరకు ఒకసారి కూడా పెట్టుకోలేదు. ఇన్ని ఉన్నాయి కానీ ఇవన్నీ ఎప్పుడు మ్యాచ్ చేస్తానో ఏంటో. ఒక్కసారి కూడా పెట్టుకునేవి చాలానే ఉన్నాయి. కాకపోతే ఇవి మాత్రం హెవీగా అనిపిస్తాయి పెట్టుకుంటే, బరువు కూడా అలానే ఉంటుంది. పెట్టుకొని ఇయర్ రింగ్స్ ఇంట్లో చాలా ఉన్నా సరే ఏదైనా ఇయర్ రింగ్స్ షాప్లోకి వెళ్ళి ఇయర్ రింగ్స్ చూసామంటే అవి ఖచ్చితంగా కొనేయాలనే అనిపిస్తుంది. అమ్మాయిలందరికీ ఇయర్ రింగ్స్ పిచ్చి ఉంటుంది కదా, నాకు కూడా అంతే. ఏ ఇయర్ రింగ్ చూసినా ఏదో డ్రెస్ కొనుక్కుంటాం కదా, ఫ్యూచర్లో కొనుక్కోకుండా ఉంటాం, ఆ డ్రెస్కి మ్యాచ్ చేసేద్దాం, ఉంటే తప్పేముందని కొనేయాలనిపిస్తుంది. ఇవి కూడా ఇంకా కవర్లో అయితే పెట్టేద్దాం, లేకపోతే ఎక్కడెక్కడ పెడతామో కూడా గుర్తుండదు, అన్నీ మిస్ అయిపోతాయి. ఒక ఇయర్ రింగ్ ఉంటే ఇంకో ఇయర్ రింగ్ ఉండదు, ఇయర్ రింగ్స్ ఉంటే దానికి వెనకాల దుద్దులు దొరకవు. ఈ కవర్లో పట్టడానికి నాటకాలు వేస్తుంది, ఇది తొందరగా పట్టట్లేదు, అందుకే లేట్ అవుతుంది. ఇదిగోండి కవర్లో పెట్టాక ఇలా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఇయర్ రింగ్స్ కూడా చూసేద్దాం. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అయితే ఇవే. ఇవి కూడా ఇందాక చూపించినాను కదా, ఇప్పుడు హెవీగా ఉంటాయని చెప్పాను కదా, అవి ఒకేసారి తీసుకున్న ఎగ్జిబిషన్లో. ఎక్కువ ఎగ్జిబిషన్లో తీసుకున్న ఇయర్ రింగ్సే ఉంటాయి. ఇవైతే నాకు చూసిన కొన్నప్పుడు నచ్చినాయి కానీ ఇవి పెట్టుకోవడానికి మాత్రం అంత సెట్ అయింది అనిపించట్లేదు. ఇవి కింద స్టోన్ ఉంది కదా హ్యాంగింగ్ లాగా, ఆ స్టోన్ అయితే ఎక్కువ హెవీగా అనిపిస్తుంది, బాగా బరువుగా ఉంటాయి కూడా. ఇప్పటి వరకు ఇవి కూడా దేని డ్రెస్ మీదకి పెట్టుకోలేదు. అదేంటో కొన్ని ఇయర్ రింగ్స్ చూసినప్పుడు బాగుంటాయి కానీ మనం కొనుక్కొని ఇంటికి తెచ్చుకొని పెట్టుకుందాం అనేసరికి మాత్రం పెట్టుకోబుద్ది కాదు. అదేంటో అప్పటి నుంచి నచ్చవు ఇంక అవి. ఇదేంటో నాకు అర్థం కాదు. నేను చాలా వరకు అలా చేశాను చాలా ఇయర్ రింగ్స్కి. నెక్స్ట్ ఏమో ఇంత బాక్స్లో ఎక్కువ ఉన్నాయి అనుకోకండి, కొన్ని ఇయర్ రింగ్సే ఉన్నాయి, 2 పేర్స్ ఉన్నాయి. ఇవి కూడా మీషోలో నుంచే తీసుకున్నా. ఇవైతే క్రిస్టల్ అనమాట, క్రిస్టల్ బాల్స్లా ఉంటాయి. 3 పేర్స్ వచ్చాయి, పింక్, వైట్ కలర్, ఇంకా బ్లాక్ కలరు. ఇవి కూడా ఇప్పటి వరకు ఏ డ్రెస్ మీదకి పెట్టుకోలేదు. ఇవైతే బరువుగా ఉంటాయి కొంచెం, ఆ బాల్స్లో స్టోన్స్లో ఉన్నాయి కదా, అవి క్రిస్టల్స్ లాగా షైనీగా ఉంటాయి. ఇవి కూడా ఇప్పటి వరకు పెట్టుకోలేదు. అవి పింక్ కలరు, ఇవేమో వైట్ కలరు. బ్లాక్ ఎక్కడ పెట్టాను కనిపించట్లేదు. ప్రస్తుతానికి అయితే 2 ఉన్నాయి. ఇవి మీషో. ఇవి ఎంత పడ్డాయంటే ఇవి ఎక్కువ కాస్టే పడ్డాయి, 170, 180 పడినాయి 3 పేర్స్. ఇవి కూడా ఎక్కడ తీసామో అక్కడ పెట్టేద్దాం. ఈ మీషోలో తీసుకున్న వాటికి మాత్రం ఎంచక్క వెయిట్గా అవి బాక్సులు మాత్రం బాగా వస్తున్నాయి, మనం ఇబ్బంది పడకుండా నీట్గా ఉంటున్నాయి, ఎక్కడ పెట్టుకోవడానికి బాగుంటున్నాయి అలా బాక్సులు వస్తుంటే. ఇవి నెక్స్ట్ ఇయర్ రింగ్స్. ఇవి కూడా మీషోలోనే. ఇవి ఎక్కువ హెవీగా పెట్టుకున్నప్పుడు బాగుంటాయి, శారీస్ మీదకి కానీ దేని మీదకైనా పెట్టుకోవచ్చు. ఇదైతే ఓన్లీ ఇయర్ రింగ్ కాదు, దీనికి చోకర్ కూడా వచ్చింది. చోకరు ఇయర్ రింగ్స్ కాంబో అనమాట, అది కూడా చూపిస్తాను ఆగండి. ఇదే చోకరు. ఈ ఇయర్ రింగ్స్ చోకరు కలిపి 190 రూపీస్. ఇవి తీసుకొని చాలా రోజులు అవుతుంది, చాలాసార్లు వాడేసాను కూడా. ఇయర్ రింగ్స్ అయితే చాలా హెవీగా అనిపిస్తాయి పెట్టుకుంటే, బరువు అయితే అంతేముండదు, చాలా బాగుంటాయి లుక్ మాత్రం. అంతే. ఆ పెద్ద బాక్స్ తోటి వచ్చాయి 2, అలా బాక్స్లోనే ఉంచేసాను వేరుగా పెట్టకుండా. ఇంకా నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అయితే ఇవి కూడా మీషోలోంచే తీసుకున్నా. ట్రెడిషనల్ వేర్కి అయితే చాలా బాగుంటాయి, అసలు చెప్పక్కర్లేదు, ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. ఇవి 250 రూపీస్ పడ్డాయి. మీషోలోంచి ఇంత మంచి క్వాలిటీ వస్తుందని నేనైతే అస్సలు అనుకోలేదు. చూడండి చాలా బాగా అనిపిస్తాయి పెట్టుకుంటే. హాఫ్ శారీస్ మీద కానీ పట్టు శారీస్ ఇలాంటివి ఏదన్నా కట్టుకున్నప్పుడు ఇవి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మెడలో చిన్న చైన్ లాంటిది ఏదైనా వేసేసుకొని ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చూడడానికి లుక్ మాత్రం అదిరిపోతారు ఎవరైనా సరే, అంత బాగుంటాయి ఇవి. 250 రూపీస్ అంటే వర్త్ ఇట్ అనే చెప్పొచ్చు. ఇయర్ రింగ్స్ కూడా సపరేట్గా ఒక బాక్స్లో వచ్చాయి, చిన్న బాక్స్లో చూపించాను కదా, ఆ బాక్స్లో వచ్చాయి నీట్గా. ఈ కవర్లో ప్యాక్ చేసేసి ఆ బాక్స్లో పెట్టి వచ్చాయి. ఇప్పుడు నేను కూడా అలాగే పెట్టేస్తా. ఇలాంటి కవర్స్ కనుక యూస్ చేస్తే ఇలాంటి ఇయర్ రింగ్స్కి తొందరగా పాడవవు, ఇంకా కలర్ కూడా పోవు. మనం ఎక్కువసార్లు యూస్ చేసుకోవడానికి ఉంటుంది. మనం ఎడబెడ పడేసామంటే మాత్రం అవి కూడా పోతాయి. నీట్గా ఎంతైనా నీట్గా దాచుకుంటేనే అవి కూడా నీట్గా ఉంటాయి కదా. మనం ఎప్పుడైనా యూస్ చేసి తర్వాత తీసేది కానీ ఇప్పుడు ఏం సర్దుతాంలే అని చెప్పి ఎక్కడో పక్కన పెట్టేసామంటే
ఇంకా అలాగే కలర్ పోతాయి. ఎప్పటికప్పుడు ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసేసుకోవడమే బెస్ట్ నన్ను అడిగితే, ఎక్కువ రోజులు యూస్ చేసుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ ఇది ఇంకో బాక్సు, ఇందులో కూడా చాలానే ఉంటాయి. ఇవన్నీ పాతవి, బాగా వాడేసాను ఇవన్నీ. ఇవైతే ఒక ఫ్యాన్సీ షాప్లో తీసుకున్నాను. చూసాను, నార్మల్గా చూసినప్పుడు నచ్చినాయి అనేసి ఇవి తీసుకున్నా. ఇవైతే 100 రూపీస్. కాకపోతే ఇవి చాలాసార్లు వాడేసాను, కొంచెం కలర్ కూడా షేడ్ అయిపోయాయి ఇవి. కానీ వెయిట్ మాత్రం చాలా ఉంటుంది, చాలా బరువుగా ఉంటాయి. చాలా తక్కువ పెట్టుకునేది, కాకపోతే ఒక 5 టైమ్స్ పెట్టాను. ఆ 5 టైమ్స్ పెట్టేసరికి కలర్ పోయాయి. ఇవి 50 రూపీస్. ఇవి ఫ్యాన్సీ షాప్లోనే తీసుకున్నా, పింక్ కలర్. పైన దుద్దు అంటారు కదా, అది మాత్రం నీట్గా వచ్చింది, వేరే సి షేప్లో అలా ఉంది, అందుకే ఇవి తీసుకున్నా. ఇవి పెట్టుకుంటే మాత్రం చాలా సింపుల్గా అనిపిస్తాయి, చూడడానికి సింపుల్ లుక్ లాగే అనిపిస్తుంది. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ ఇవైతే ఏదో జాతరలో తీసుకున్నాను. ఇవి 30 రూపీస్. ఇవైతే చూడడానికి అయితే బాగా హెవీగా అనిపిస్తాయి, కానీ వెయిట్ మాత్రం అస్సలు ఉండవు, చాలా లైట్ వెయిట్. ఇప్పుడు నెక్స్ట్ చూపించే ఇయర్ రింగ్స్ అన్నీ మీషోలో తీసుకున్నవే. ఇవి మొత్తం 10 pairs కాంబో, డిఫరెంట్ కలర్స్ వచ్చాయి. 10 pairs 180 రూపీస్ నేను తీసుకున్నప్పుడైతే. ఇప్పుడైతే 200 ఉన్నాయి. ఇవన్నీ 10 కలర్స్ వచ్చాయి, 10 డిఫరెంట్ కలర్స్. పైన ఏమో చిన్న నెమలి, కింద చిన్న బుట్ట వచ్చిందనమాట. చాలా బాగుంటాయి పెట్టుకుంటే, చాలా సింపుల్గా అనిపిస్తాయి, లైట్ వెయిట్. లుక్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది ఇవి పెట్టుకున్నామంటే. ఇవన్నీ చూపిస్తే ఆగండి, ఒకటి ఒక చోటకి వెళ్ళిపోయింది, అన్నీ పోగేసి మరీ చూపిస్తున్నాను. కొన్ని పేర్స్ అయితే పోయాయి ప్రస్తుతం, ఇప్పుడు చూపించేవే మిగిలినవి. కొన్ని మరి వాడేసి పడేసాను, కొన్ని ఏమో ఇరిగిపోయినాయి. పై దుద్దుకి కింద బుట్టికి ఉన్న లింక్స్ ఊడిపోయినాయి, పెట్టడానికి కూడా అవ్వట్లేదు, అలా పోయాయి అన్నమాట కొన్ని. ప్రస్తుతానికి ఉన్నవైతే ఇవే. కానీ ఇవన్నీ మీషోలో 180 రూపీస్ అంటే బెస్ట్ అనే చెప్పొచ్చు. ఇప్పటికీ వాడుతున్నాను ఇవి. ఇరిగిపోయినవి మాత్రం పక్కన పెట్టేశాను. పెట్టుకోవడానికి అయ్యుంటే అవి కూడా ఎలాగోలాగ మేనేజ్ చేసేదాన్ని, కానీ అవ్వట్లేదు ఎంత ట్రై చేసినా, ఇంక అందుకే వదిలేసా. ఇవి పైన పీకాక్ వచ్చి కింద చిన్న బుట్టలా ఉంటుంది. ఇవి ఒక జాతరలో తీసుకున్నాను అనమాట. సేమ్ ఇలాంటివే 2 తీసుకున్నా, కాకపోతే ఇవి కొంచెం గోల్డ్ ప్లేటెడ్, ఇవి ఆక్సిడైజ్లో తీసుకున్నా. ఇవైతే ఈచ్ పీస్ 30 రూపీస్. ఇవి పెట్టుకుంటే మాత్రం పైన గుచ్చుకుపోతూ ఉంటాయి, కొంచెం కష్టం ఇవి పెట్టుకున్నప్పుడు. వెయిట్ అంతేమి ఉండదులే, కానీ కొంచెం గుచ్చుకుంటాయి. పైన నెమలికున్న డిజైన్లా ఉంది కదా, అది గుచ్చుకుపోతుంది. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ చూసేద్దాం. ఇవైతే చిన్న స్టడ్స్ లాగా అనమాట. పైన బ్లూ కలర్ స్టోన్, కింద వైట్తో ముత్యంలా వేలాడుతుంది. ఇవి డైలీ వేర్కి అయితే బాగుంటాయి. నేను డైలీ మ్యాక్సిమం ఇవే పెట్టుకుంటాను. యూనిఫామ్ కాలేజ్కి వెళ్ళినప్పుడు యూనిఫామ్ మీద బాగా సెట్ అవుతుంది. మా యూనిఫామ్ కూడా బ్లూ కలరే కాబట్టి అవి పెట్టుకుంటా. ఇవే ఇంకా లాస్ట్ ఇయర్ రింగ్స్ నేను చూపించేవి. ఇవి మీషోలోనే 120 రూపీస్ 6 పీసెస్ వచ్చాయి కాంబో. 120 రూపీస్కి అసలు 6 కాంబో అంటే అసలు నమ్మలేము, అంత బాగున్నాయి. చక్కగా చిన్నగా బుట్టలు, అవే డిఫరెంట్ డిజైన్స్లో, ఒకే సైజులో ఉన్నాయి బుట్టలన్నీ, కాకపోతే డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయి. నాకు బాగా ఇష్టం ఈ కాంబో మాత్రం. చాలా అంటే చాలా బాగుంటాయి, పెట్టుకోవడానికి కూడా సింపుల్గా లైట్ వెయిట్తో అనిపిస్తాయి. ఇందాక చూపించాను కదా, అది ఫస్ట్ది, ఇది సెకండ్ది. పెట్టుకుంటే చాలా బాగుంటాయి అసలు. 120 రూపీస్కి ఇవైతే వర్త్ అనే చెప్పొచ్చు. సిమిలర్గానే ఉంటాయి మ్యాక్సిమం, ఏదో చిన్న డిఫరెన్స్తో ఉంటాయి. మొత్తం 6 పీసెస్. ఇవి ఏటుకవి కవర్లో వచ్చి ఒక పెద్ద బాక్స్లో వచ్చేవి ఇవన్నీ. మీషోలో ఇయర్ రింగ్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి, మళ్ళీ చెప్తున్నాను నేను. ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. ఇది నా టోటల్ ఇయర్ రింగ్స్ కలెక్షన్. ఇవి ఇంకా కొంచెం స్టార్టింగ్ వీడియోస్ కాబట్టి వాయిస్ కొంచెం అటు ఇటుగా ఉన్నా కొంచెం ఇగ్నోర్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ముఖ్యంగా బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. ఇక నుంచి ఇంకా మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తా.
బాయ్ బాయ్.